వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. తెలంగాణ భవన సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ నుండి కస్టమర్లను బయటికి తరిమి కేఫ్ను మూసివేసిన పోలీసులు. మహారాష్ట్రలో కుప్పకూలిన వంతెన, నదిలో పడిపోయిన 15 మంది పర్యాటకులు. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. సిద్దిపేట జిల్లా కీలక నాయకుల సమావేశంలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం కల్లూరులో వెలిసిన మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ಸೇವಾಕರ್ತರಿಗೆ ಸೇವೆಗಳ ಪ್ರಕಾರ ಕರೆಯಲಾಗುತ್ತದೆ. గోదావరి కని సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు అఫ్జల్ను యూనియన్ నాయకులు అంబటి నరేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తుందని అనడానికి నిన్నటి అమ్మోనియా గ్యాస్ లీకేజ్ ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. ఆర్ఎఫ్సిఎల్లోని అధికారుల ఉద్దేశపూర్వకంగా వహించిన నిర్లక్ష్యం మూలంగానే ఇలాంటి ప్రమాద సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు ఆర్ఎఫ్సిఎల్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్లో కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి ఉత్పత్తి తీస్తా ఉన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇలా అఫ్జల్ అనే కార్మికుడిని ఎటువంటి సేఫ్టీ, ఎటువంటి అక్కడ కనీసమైనటువంటి ప్రివెన్షన్ లేకుండా ఇలా బలిపశువు చేసి అఫ్జల్ అనే క్యాండిడేట్. ఇలా కార్మికుడు చాలా తీవ్రమైనటువంటి అస్వస్థకు లోనై ఆయనకు ప్రాణాపాయానికి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. ఆర్ఎఫ్సిఎల్లో ఉన్నటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తారో మాకైతే అర్థమైతే లేదు. వాళ్ళు సెల్ ఫోన్లు పట్టుకొని ఏసీ రూమ్లలో కూర్చుంటూ కార్మికులు బలి చేస్తూ ఉన్నారు. డిఓపిటి రూల్స్కి అగెనెస్ట్గా చాలా సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్లో ఉండి వాళ్ళు చాలా అవినీతికి పాల్పడుతూ ఇవాళ కార్మికుల ప్రాణాలను బలిగొనేటువంటి పరిస్థితి నెలక ఉన్నది. ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ గారు ఏం చేస్తారో మాకు అర్థమే కాదు.
గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రియల్ ఇన్స్పెక్టర్ను ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేసిందట. ఆయన ఎందుకు రాడు? ప్లాంట్లో ఏం జరుగుతుందని ఏం తెలియదు. చాలా విషపూరితమైనటువంటి రసాయనాల మధ్యలో కార్మికుడు డ్యూటీ చేస్తూ ఉన్నాడు. కార్మికుడు ప్రాణాలంటే పట్టింపు లేవు. మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, 10-15 వేల రూపాయల జీతం ఎత్తేటువంటి అమాయక కార్మికుని యొక్క ప్రాణాలతోటి మీరు చెలగాటం ఆడకండి. ఇలా కార్మికునికి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు, వాళ్ళ చేతులు వాళ్ళని ఎత్తిన పెట్టి వాళ్ళ ఇంటికి వాళ్ళను పంపించే కార్యక్రమే తప్ప ఎటువంటి ప్రికాషన్స్ లేవని చెప్పి మేము మీడియా ముఖంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని మేము హెచ్చరిస్తూ, ఈ బాధిత కార్మికుడిని అన్ని విధాలుగా మేనేజ్మెంటు హక్కును చేర్చుకొని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మంచి మెడికల్ ఫెసిలిటీస్తో పాటు కంపెన్సేషన్, ఆయనకు ఇబ్బంది పడ్డందుకు నష్టపరిహారంగా ఆయనకు ఆర్థికంగా చేయాలి. తర్వాత ఈ విచారణ చేయాలి, ఈ ఎట్లా అమోనియా లీక్ అయింది, రేపు ఫ్యాట్ అయ్యేది ఉండదు, ఇంకా 10-15 మంది అయ్యేది ఉండదు, అప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి. కాబట్టి ఆ గ్యాస్ అమోనియా లీకేజ్ గల కారణాలు ఏంటి, దానిపైన ఒక ఎంక్వైరీ చేసి విచారణ చేసి సదరు ఆఫీసర్ పైన అప్రోప్రియేట్ నెసెసరీ యాక్షన్ ఖచ్చితంగా చేయాలి, అగెనిస్ట్ వాళ్ళపైన చెయ్యాలని చెప్పి మేము యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చెయ్యని పక్షంలో యూనియన్ తరఫున రానున్న రోజులలో మా ప్రతిఘటన కూడా యూనియన్ తరఫున మేనేజ్మెంట్ పైన ఉంటుందని చెప్పి మేము మరి ఒకసారి ఆర్ఎఫ్సిఎల్ మేనేజ్మెంట్ను డిమాండ్ చేస్తూ, ఇది అన్నెసెసరీ సమస్యగా అండర్స్ట్గా క్రియేట్ చేయొద్దు, మా మీదకి పోలీసు వాళ్ళని పంపించి మీరు ఇలా గడ్డ కొడద్దు, ఇలా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విల్ఫుల్ వయలేషన్ జరుగుతూ ఉన్నది, ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా మేము అభ్యర్థిస్తూ ఇదే అప్పీలు తీసుకొని సుమోటోగా వాళ్ళపైన క్రిమినల్ ప్రొసీజర్, ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం, ప్రాణాలను పనంగా పెట్టేటువంటి కార్యక్రమం చేసినందుకు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఇవాళ వచ్చి బాధితుని పరామర్శించినటువంటి పోలీసు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళపైన మీరు ఖచ్చితంగా అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దళితులకు అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు నాంది పలుకుతామని జేబీఎం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య హెచ్చరించారు. మంత్రాలయంలోని ప్రైవేట్ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్లో కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నాలి గ్రామంలోన గత 6 నెలల నుంచి కూడా మాదిగల ఇండ్ల ముందు 113, 114 సర్వే నంబర్లోన అక్రమంగా కూడా 9 మంది బీసీ కులాలు కూడా మాదిగల ఇండ్ల ముందే పూడ్చడం కూడా జరుగుతుంది. అక్కడ మాదిగల ఇండ్ల ముందు బీసీ కులాలు పూడ్చడంతోన ఆ శవాలు కలేబారాలు మరి పుర్రెలు కానీ మరి అక్కడ ఇంకా కొన్ని సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు కూడా పందులు కానీ కుక్కలు కూడా తీసుకొని వచ్చి మాదిగల ఇండ్ల పడేయడంతోన మరి మాదిగలకు ఎంతో అనారోగ్య పాలై ఎంతో ఇబ్బందులకు గురైతే మరి ఎన్నో పోరాటాలు మేము చేయడంతో కూడా అప్పట్లో కూడా ప్రభుత్వాలు గత 100 సంవత్సరాల క్రితం నుంచే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ అధికారులు కూడా 125, 126 సర్వే నంబర్లోన ఆ గ్రామంలోన అన్ని కులాలకు మరి 125, 126లోన 3 ఎకరాల 54 సెంట్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అక్కడ నేటికి లింగాయతులు, గౌడ్స్, అదే విధంగా బ్రాహ్మణులు మరి కొంతమంది కూడా అక్కడే పుంజుకోవడం కూడా జరుగుతుంది. మరి అదే విధంగా ఇక్కడ పూడ్చుకూడదయ్యా మాదిగలు ఎంతో మంది అనారోగ్యాలై చనిపోతున్నారా అన్నప్పటికి కూడా మరి కులాహంకారంతోన మాదిగలను అణిచివేయాలనే ఉద్దేశంతోన రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోన మరి అధికారుల వైఫల్యంతోన కూడా మరి బీసీ కులాలు కూడా మాదిగల ఇండ్ల ముందే ఓడుస్తున్నారు. దీని విషయం పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించుకుంటే తక్షణమే మీ గ్రామంలోన శ్మశానం అనే పేరు ఒక్క 125, 126లోనే 3 ఎకరాల 54 సెంట్లు అన్ని కులాలకు మాత్రమే ఉండడం జరిగింది. 113, 114లోన మాదిగలు ఇండ్లు మాత్రమే ఉన్నారు, అక్రమంగా ఖననం చేస్తున్నారు. కాబట్టి 125, 126 శ్మశానానికి రోడ్డు లేదు, ఇబ్బంది పడుతున్నారని మేము అడిగితే తక్షణమే 45 లక్షలు కూడా కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడంతో ఆ రోడ్డును కూడా మా చట్నపల్లిలోను కూడా వేయడానికి నిన్నటి దినమున కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ మరి ఆదోని సబ్ కలెక్టర్ గారు కూడా వెళితే మరి రోడ్డు వేయకూడదని మేము కుల అహంకారం, మేము పెద్ద కులం వాళ్ళు, మాదిగలు మరి చిన్న కులం వాళ్ళు, వాళ్ళ కుల వివక్షత అంటలానితనం చూపిస్తాము, ఎవరు కూడా పట్టించుకోకూడదు, మేము ఏం చేసినా కూడా అడగకూడదని ఉద్దేశంతోనే వాళ్ళ ఇళ్ళ కాడే మాదిగలు ఇళ్ళ కాడే పూడ్చాలని మరి అక్రమంగా కూడా 144 సెక్షన్ ఉన్నప్పటికైనా కూడా
మరి గుంపులుగా వచ్చి మరి అక్కడ మరి అధికారుల్ని అడ్డుకోవడం కూడా ఇది ఎంతవరకు సమంజసం? నిజంగా ఈ జిల్లా కలెక్టర్ నిజంగా జిల్లా కలెక్టర్ అయితే, జిల్లా ఎస్పీ గారు అయితే, డివిజనల్ ఆదోన్ డివిజన్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు అయితే చాలా వరకు దీంట్లో వైఫల్యం కనిపిస్తుంది. నిజంగా మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఈ రోజు మేమంతా మాదిగలందరూ కూడా కలిసి ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా మేమంతా కూడా గెలిపించి పీఠాన్ని కూడా కైవసం కూడా చేపించడం జరిగింది. ఈ రోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలోన చెట్నపల్లిలోన మాదిగల పైన 6 నెలల నుంచి కుల వివక్షత దాడులు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్ల ఈ ఎమ్మెల్యే డిఎస్పీ అయితే మరి అదే విధంగా ఆదోన్ సబ్ కలెక్టర్ అయితే ప్రవర్తిస్తున్నారు. మరి తక్షణమే కలెక్టర్ గారు ఏదైతే కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మీకు ఆదేశాలు ఇచ్చారో 45 లక్షలు రోడ్డును మీరు తక్షణమే వేసి మరి చేయాలని కూడా మేము ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ప్రధానంగా నేటి డిమాండ్ మరి ఏదైతే 113, 114 సర్వే నంబర్లోన మరి ఎక్కడైతే అది శ్మశానమని అనాధికారికంగా అంటున్నారు, దాన్ని మొత్తాన్ని కూడా ప్రభుత్వమే ఆక్రమించుకొని కంచె వేసి 125, 126లో ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వం ఇచ్చినటువంటి 3 ఎకరాల 54 సెంట్లు శ్మశానానికి తరలించాలని కూడా మేము ఈ సందర్భం. ఎక్కడ ప్రజాస్వామ్యమయ్యా? నిజంగా మీరు ఈ విధంగానే ప్రవర్తిస్తే నియోజకవర్గంలోన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేసి మీ చరిత్రను ఎండగట్టి ఖచ్చితంగా 2029 ఎన్నికలు జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో మాదిగల సత్తా ఏదో కూడా మేము నిరూపిస్తామనుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాదిగలకు ఏదైతే 113, 114లోన మరి ఇల్లు కేటాయించిందో ఆ భూమిని మొత్తాన్ని కూడా ప్రభుత్వం కూడా మరి కంచె వేసి స్వాధీనపరుచుకొని 125, 120లో శ్మశాన వాటికలో ఉన్నటువంటి 3 ఎకరాల 54 సెంట్లు తాత్కాలికంగా 80 సెంట్లు ఉంది అక్కడే పునిపించే విధంగా చర్యలు చేపట్టాలని నేను సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్. నంద్యాల జిల్లా నందికొట్కూరులో సుబ్బారావుపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 13 లక్షలతో చేపట్టనున్న మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య. అటవీ భూములలో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం రోహిబ్బీట్ పరిధిలోని చెల్పాక రహదారి వెంట అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను జేసీబీ డోజర్ వాహనాలతో తొలగిస్తున్న అటవీ శాఖ పోలీస్ అధికారులు. కర్రలతో ఎదురు దాడి చేసి వాహనాలను తరిమిన గిరిజనులు. మీరు కూడా
నీళ్ళు కూడా అలా పోదాంటారు ఇల్లు కూడా పట్టాలి మీరు వేరే దేశం వచ్చిండు వేరే దేశం పంపించక మేము పోతాం వేరే దేశం మీకు ఫోన్ చేసిండు పైనుంచి మీకు అఫీసర్గా ఫోన్లతో మీరు ఇంకా ఇక మేము ఎందుకు ఉంటాం చెప్పండి ఇక మేము వినాం మేము అంతే ఇక మేము అధికారులు కొట్టాం మేము ఇంటలేదు రాకుండా మీకు నా బిడ్డ అయితే నాకు రాకుండా మీకు నాకు రాకుండా నాకు అయిపోయింది ఇక ఇంకా పడకపోతే కుదరదు ఇక సంపాదించిన భూమి సంపాదించిన భూమి కర్నూలు సిటీ బిర్లా కాంపౌండ్లోని బంజారా కార్యాలయంలో రామాంజులు నాయక్ అధ్యక్షతన స్థానిక బంజారా నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో గిరిజన లంబాడి ప్రజలపై మహిళలపై దాడులు అధికమయ్యాయని, అలాగే గిరిజన ఉద్యోగస్తులపై అసత్య ప్రచారాలు, సమావేశాలు, కుట్రలు జరుగుతున్నాయని, ఈ మధ్య ఎక్కువ అయ్యాయని అన్నారు. ఇది అగ్రకులాల ఆధిపత్య కుట్రలో భాగమేనని, మరి మొన్న మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ సినీ జానపద గాయకురాలు గిరిజన లంబాడి బిడ్డ మంగ్లీబాయిపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించడం జరిగిందని అన్నారు. ఒక్క నిమిషంలో ఆమె జీవితాన్ని నాశనం చేస్తుంది. వారిపై అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో రేపు జూలై 1వ తేదీన ఢిల్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అక్కడ కూడా ఈ విషయం గురించి మేము ప్రస్తావిస్తాం. పెద్ద వాళ్ళని కలుస్తాము. ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నా పేరు కైలాస్ నాయక్. ఖచ్చితంగా మేము విషయం మీద ముందుకు వెళ్తాం. ఒక్కసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోదాం. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు. ఒక్క కేసు కాదు, ఇంకా 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని చెప్పాను. ఇది 3వసారి విచారణకు పిలవడం. 3 సార్లు కాదు, 30 సార్లు అయినా విచారణకు వస్తాం. విచారణకు సహకరిస్తాం. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళొచ్చానని కేటీఆర్ అన్నారు. మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా, హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు, 100 సార్లు అయినా జైలుకు పోతాం. కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు, ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి
మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డం కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగవతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతావు, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈ రోజు ఉండేది బీఆర్ఎస్ఏ. రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా. రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం. కర్నూలులో హిందీ యాక్టర్ ఉల్లు దాదా సందడి. హైదరాబాద్ నాన్ వెజ్ రుచులను కర్నూలు ప్రజలకు రుచి చూపించేందుకు అల్లాహుందులా హోటల్ను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని హిందీ యాక్టర్ ఉల్లు దాదా చెప్పారు. కర్నూలు నగరంలోని మాసూమ్ మాసా దర్గా దారిలో లాల్ మసీద్ ఎదురుగా అల్లాహుందులా హోటల్ను ప్రారంభించేందుకు కర్నూలుకు వచ్చిన ఉల్లు దాదా యువత కేరింతలతో సందడి వాతావరణం నెలకొంది. నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టపడే వంటకాలను తయారు చేయడం జరుగుతుందని, హైదరాబాద్లో నాన్ వెజ్ రుచులు కర్నూలు ప్రియులకు రుచులు చూపించేందుకు అల్లాహుందులా హోటల్లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. యజమానులు మీడియా సమావేశంలో వెల్లడించారు. స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయాలా? लोगों को मेरा सलाम और नमस्ते. ఇప్పుడు ఇక్కడ కర్నూలులో దర్గా రోడ్లో ఒక మంచి హైదరాబాద్ డిషెస్, చైనీస్, మొగలాయ్
everything you can get here from Alhamdulillah Hotel, कर्नूल दरगाह रोड पर आज यहाँ खुली है। हाजी माजिद साहब को मुबारकबाद पेश करता हूँ, माजिद गारी की शुभाकांक्षाలు ఇస్తున్నాను। అల్హమ్దులిల్లాహ్ హోటల్ ఒక యూనిక్ హోటల్ ఇప్పుడు ఓపెన్ అయింది। ఇక్కడ అన్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినారు, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది। अन्नी शेफ फ्रॉम हैदराबाद, सो हैदराबाद के शेफ सोचिए आप हैदराबाद का खाना यहाँ पर बना रहे हैं अल्हम्दुलिल्लाह होटल पर। तो मैं चाहूँगा कि कर्नूल के लोगों को ज़रूर जो है यहाँ पर आकर जो है खाना चाहिए और इस होटल को और आगे बढ़ाना चाहिए। थैंक यू वेरी मच, थैंक यू। నా పేరు యాక్చువల్లీ నా పేరు అద్నాన్ సాజిద్ ఖాన్, కానీ గుల్లు దాదా నుంచి నేను చాలా నేను చాలా హైదరాబాద్ మూవీస్ చేసిన 40 మూవీస్ చేసిన హైదరాబాద్లో। ఇంతకు నిన్న कर्नूल की सारी आवाम को मेरी तरफ से अस्सलाम वालेकुम। हमारे कर्नूल शहर में पुरानी बस्ती में मासूम माशा दरगाह रोड लाल मस्जिद के अपोजिट नई अल्हम्दुलिल्लाह होटल ओपन हुई है। मैं गुल्लू दादा का, साजिद खान साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूँ कि हमारे बुलाने पे इतनी पब्लिक आई है, जितने लोगों तक हमारी बात नहीं पहुँची तो भी अल्हम्दुलिल्लाह सारे आवाम का शुक्रिया अदा करता हूँ मैं, नौजवानों का और बच्चों का और बुजुर्गों का, और हमारे शफीउल्लाह साहब का भी बहुत बहुत शुक्रिया अदा करता हूँ। हमारे गुल्लू दादा साहब इधर तक आए हमारे दोस्ताने के तरफ से, अल्हम्दुलिल्लाह बहुत बहुत शुक्रिया कर्नूल की आवाम का। अस्सलाम वालेकुम। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్।